దేవునికి మహిమ. హల్లెలూయా. రెండవ రాజులు పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి మొదటి అధ్యాయం 12వ లేఖనంకి వెళ్ళి మనము ఈరోజు లేఖనము ధ్యానించడానికి చదువుకున్న భాగం. ఇక్కడ మెయిన్గా 15వ వాక్యంలో యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచినదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి స్పష్టంగా నమస్కారము చేసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ద స్పిరిట్ ఆఫ్ ఎలీజా. అదేవిధంగా ఏలియా ఆత్మను దేవుడు తన యొక్క సేవలో 5 సార్లు వాడుకోబోతున్నాడు. మొదటిది ఏలియా, రెండవది ఏలియా ఆత్మ ఎలీషా మీదకి దిగొచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ టాపికే మనము ఎన్నుకున్న ఈ టాపికే దేవుని సేవకుల గురించి మాట్లాడే టాపిక్ ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుల గురించి మాట్లాడేది. ఎందుకనగా ఏలియా దేవుని సేవకుడైనాడు, ఎలీషా దేవుని సేవకుడైనాడు. చూడండి, ఏలియా మీద ఉన్న ఆత్మ రెండోసారి ఎలీషా మీద దిగొచ్చింది. ఎందుకనగా ఆహాబు ఆ కర్మేలు కొండ మీద ఆ గొప్ప వధ జరిగినప్పుడు బయలుదేవత ప్రవక్తలను, ఆషేరు దేవి ప్రవక్తలను ఆ నదిలో తీసుకొని పోయి, వాగులో తీసుకుపోయి ఏలియాను ఇశ్రాయేలు ప్రజలు వధించిన తర్వాత ఆ యెజబెలు శపథం చేస్తుంది, రేపు సూర్యుడు అస్తమించే లోపు వారిలో ఒకని శవము వలె నీ శవము ఉండకపోతే నాకు దేవుడు గొప్ప కీడు కలగచేయను అని యెజబెలు ఎవరిని చంపడానికి గల ఏలియాను చంపడానికి. అప్పుడు ఏలియా అన్నాడు, ఏలియా దేవునికి ప్రార్థన చేశాడు, ఒక మానవ సంబంధముగా, ఒక మనిషి కాబట్టి. బైబిల్ కూడా చెప్తుంది, ప్రియ సోదరుడా, ఏలియా మన వంటి స్వభావము గల నరుడు. ఈ మాట ఎవరు చెప్పారనగా యాకోబు, దేవుని శిష్యుడు అపోస్తలుడు యాకోబు చెప్పిన మాట. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, కానీ ఆసక్తితో ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశము వర్షము ఇవ్వలేదు, మంచు కూడా పడలేదు అక్కడికి వెళ్ళి. అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఆయన కూడా మనలాంటి మానవుడే, కానీ ఆయనకున్న ప్రత్యేకత ఏంటనగా ఆయన దేవుని మీద పూర్తిగా 100% ఆయన దేవుని మీద ఆధారపడి బతికిన వ్యక్తి ఏలియా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏలియా యుద్ధకెళ్ళి ఆత్మను దేవుడు అన్నాడు, ఇంత మట్టుకు చాలు ప్రభా, నన్ను తీసుకో ప్రభా అని ఏలియా దేవునికి ప్రార్థించినప్పుడు అప్పుడు అన్నాడు, దేవుడు నన్ను వెళ్ళి షాపాతు కుమారుడైన ఎలీషాను నీకు మారుగా ప్రవక్తగా పెట్టుము, యోహును రాజుగా పెట్టుము, ఇంకొక వ్యక్తిని ఇశ్రాయేలు దేశాన్ని రాజుగా అభిషేకించు నువ్వు అని చెప్పినప్పుడు ఏలియా వెళ్ళాడు. ఇక ఎలీషా 12 అరకలు అనగా 12 నాగళ్లతో ఆ పొలము దున్నుతున్నప్పుడు తన దుప్పటి తీసి ఎలీషా మీద వేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఎలీషా అన్నాడు, నేను వెళ్ళి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని, నా బంధువులు, నా శ్రేయోభిలాషు, నా స్నేహితులతో విందు చేసుకొని నేను వచ్చి నేను వెంబడిస్తానంటే అప్పుడు నా వల్ల నీకు ఎలాంటి నిబంధన ఆటంకం లేదు, నీవు వెళ్ళి నీ పని ముగించుకొని రమ్మంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఎలీషా వెళ్తాడు, వెళ్ళి తన తల్లితో తన తండ్రితో చెప్తాడు, తన స్నేహితులు చెప్తాడు, మంచి ఎద్దును వధించుకుంటాడు, భోజనం చేసుకుంటారు, విందు ఏర్పాటు చేసుకుంటాడు, వచ్చి ఏలియాను వెంబడించడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఈ ఎలీషా ఏం చేస్తుండగా ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తూ ఏలియాకు పరిచయం చేస్తున్నాడు. ఇక సమయం వచ్చింది, ఎలీషా యుద్ధకెళ్ళి దేవుడు ఏలియాను పరలోకానికి అగ్ని రథముల మీద, అగ్ని గుర్రముల మీద ఆయనను పరలోకానికి తీసుకొని పోయే సమయం వచ్చినప్పుడు ఏలియా అంటున్న ఎలీషాతో, నేను యెరికోకి వెళ్ళాలనుకుంటున్నా, నేను బేతేలుకి వెళ్ళాలనుకుంటున్నా, నేను యోర్దాను దాటి వెళ్ళాలనుకుంటున్నా అని 3 సార్లు అన్నప్పుడు ఎలీషా అంటున్నాడు, నీ జీవము తోడు, యెహోవా జీవము తోడు, నన్ను నీ యుద్ధకెళ్ళి ఎవరు కూడా విడదీయలేరు. నీవెక్కడికి వెళుతావో నేను ఎక్కడికి వస్తానే. బేతేల్ అన్నాడు, పోయిన వారం మనం చూసాం. బేతేల్ అన్నాడు, తర్వాత యెరికో అన్నాడు, తర్వాత యోర్దాన్ అన్నాడు. బేతేల్ గురించి మాట్లాడాం, యెరికో గురించి మాట్లాడాం, యోర్దాన్ గురించి కూడా మాట్లాడాం. అప్పుడు చూడండి, యోర్దాన్కి వెళ్ళిన తర్వాత ఏలియా తన దుప్పటి తీసి యోర్దాన్ను కొట్టిన వెంటనే యోర్దాన్ రెడ్డిగా విభజించబడింది. 6 నడుచుకుంటూ పోయారు. అక్కడ ఏలియాను ఎలీషా యుద్ధకెళ్ళి దేవుని యొక్క అగ్ని రథములో వేరు చేసి అప్పుడు ఏలియా అంటున్నాడు, నేను నీ యుద్ధకెళ్ళి పరలోకానికి తీసుకోవడానికి ముందు నీకు ఏమి చేయాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, నీలో ఉన్న ఆత్మ 2 ఆత్మ, డబల్ పోర్షన్ స్పిరిట్ ఆఫ్ యూ,
నీ యొక్క రెండంతల ఆత్మ నా మీనికి వచ్చినట్టు నాకు సహాయం దయచేయి అంటాడు ఆయన. అది నా చేతిలో లేదు. నేను పరలోకానికి తీసుకొని పోతున్నప్పుడు నేను నీకు కనబడితే అది నీకు దొరుకుతుంది, నేను నీకు కనబడకపోతే అది నీకు దొరకదంటాడు. అక్కడ దేవుని యొక్క అగ్ని రథములు వచ్చి గుర్రములు వచ్చి ఏలియాను ఎలీషాను వేరు చేశాయి. ఏలియాను అగ్ని రథం మీద అగ్ని గుర్రం మీద అగ్ని రథాలతోటి ఆయన పరలోకాన్ని తీసుకొని పోతున్నప్పుడు అప్పుడు ఎలీషా చూసి రొమ్ము కట్టుకుంటూ నా తండ్రి నీవు ఇశ్రాయేలు దేశానికి రథములు బాహువు నీవే కదా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా అని రొమ్ము కట్టుకుంటూ ఎలీషా దేవునికి ఆయన ఏలియాను చూసి రొమ్ము కట్టుకుంటూ కేకలు వేస్తాడు. అంటే ఇక్కడ గమనించండి ప్రియ సోదరుడా, ఇశ్రాయేలు దేశమునకు ఏలియా ఆత్మీయ తండ్రి అయినాడు. అహాబు కావచ్చు, యెజబెలు కావచ్చు, ఇశ్రాయేలు ప్రజలు కావచ్చు. ఎందుకనగా నా తండ్రిగా దేవుని ప్రవక్త బ్రాహ్మణం అంటాడు, పాస్టర్ ఈజ్ ద స్పిరిచువల్ ఫాదర్ టు ద చర్చ్. సంఘమునకు కాపరి ఆత్మీయ తండ్రి అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ ఈ ఆత్మీయ తండ్రి అయిన ఏలియా యొక్క మాట ఎలీషాలో పడ్డాడు, ఏలియా యొక్క మాట కొంతమంది భక్తుల్లో పడ్డారు. కానీ చాలా మంది, ఎక్కువ మంది మాత్రమే ఇశ్రాయేలు ఏలియాను ద్వేషించారు. ఆహాబు యెజబెలు అయితే ఏలియాను చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ ఏలియాను దేవుడు ఎవరి చేతిలో పడని వెళ్ళేది ఆయన. ఎందుకనగా ఏలియా దేవుని సేవకుడు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యం కోసం నిలబడిన సేవకుడైన, లేదా వేరే విధంగా ప్రలోభపెట్టే చేయలియా. డబ్బుకైనా డబ్బుకు ఆయన డబ్బులు లెక్క చేయలేదు, దేని లెక్క చేయలేదు. కనీసం ఆయన ఉండడానికి ఇల్లు కూడా లేదు. నడుముకు తోలు దట్టి, చేతిలో ఒక కర్ర, భుజమిన గొంగడి దుప్పటేసుకునేవాడు ఆయన. అడవి తేనె, మిడతలు, అడవి పళ్ళు, దేవుడిచ్చిన అడవి పళ్ళతో ఆయన భోజనం చేసుకున్నవాడు. ఆయనగా ఇది కావాలో ప్రభావాన్ని ప్రార్థన చేస్తే ఆయన అవసరమైన కాకులతో ఆహారం పంపించేవాడు దేవుడు. దేవుని నామానికి మహిమ, హల్లెలూయా. దేనితోటైనా దేవుడు ఆహారాన్ని ఏలియాకు పంపించేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి సాధారణమైన జీవితం మనం ఆది కాండానికి వెళ్ళి ప్రకటన గ్రంథం వరకు మనం చూసుకుంటే ప్రతి దైవ సేవకుడు, దేవుని సేవకులు, దేవుని ఆత్మతో నడిపించబడిన వాళ్ళు చాలా సింపుల్గా జీవిస్తారు. వాళ్ళు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళకు హంగు ఉండదు, ఆర్భాటం ఉండదు, గొప్పతనం ఉండదు, పేరు ప్రఖ్యాతులు ఉండవు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనగా పరిశుద్ధాత్ముడు అంటుండేమనగా తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను రాజును చూసుకోవచ్చు, దావీదు రాజు, వాళ్ళు రాజులు. వాళ్ళు ఎవరైనా వాళ్ళు రాజులు. వాళ్ళు ఆ స్థాయికి ఆ విధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు దేశాన్ని పరిపాలించే రాజులైనారు. రాజు అయినా దావీదు మహారాజు ఒక మాట అన్నారు తెలుసా అండి? ఏ మాట మాట్లాడిన ఆయన? నేను దేవదారు కర్రతో కట్టబడిన మంచం మీద పడుకుంటున్నాను. నా దేవుని యొక్క మందసం ఎక్కడుంది? చర్మపు తోళ్ల మధ్యలో ఉంది. నా దేవుని యొక్క నివాస స్థలము కట్టేంత వరకు, నా దేవుని యొక్క మందిరము కట్టేంత వరకు నేను పడుకునే మంచం మీదకి ఎక్కనన్నాడు ఆయన. ఆయన ఏం చేశాడు? సాధారణమైన నేల మీద పడుకున్నాడు దావీదు. ఈవెన్ ఆయన ఇశ్రాయేలు రాజు అయినా. దేవునికి మహిమ, హల్లెలూయా హల్లెలూయా. సో ఆయన చనిపోయేంత వరకు కూడా మందిరాన్ని కట్టలేదు. ఆయన కట్టిండండి? కట్టలేదు. ఎవరైనా దేవుడు వచ్చి ఏమాట్లాడిండు? నువ్వు నాకు ఒక ఆలయం కట్టాలనుకుంటున్నావు, నేను మనుషుని చేతులతో చేయబడిన ఆలయంలో నేను నివాసము చేయను. నేను ఆయన నివాసం చేయాలనగా మానవ దేహం, మానవుని యొక్క హృదయంలో, మన శరీరంలో, మన ఆత్మలో, మన యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తాడు ఆయన. అంతే తప్ప ఆయన యొక్క లక్షలతో లేదా కోట్లతో కట్టిన మందిరంలో నివాసం చేయడు. కానీ ప్రజలు అందులోకి వెళ్ళి, వర్షంలోకి వెళ్ళి, ఎండలోకి వెళ్ళి, చలిలోకి వెళ్ళి ఆడ సురక్షితంగా క్షేమంగా ఉండి, సురక్షితంగా ఉండి దేవుని ఆరాధన చేసుకోవడానికి, దేవుని మహిమపరచుకోవడానికి ఒక మందిరము కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన రాజు అయినా కూడా చాలా సాధారణమైన జీవితం జీవించాడు దావీదు. దేవునికి మహిమ, హల్లెలూయా. అంటే బైబిల్లో చూడండి, ప్రతి ఒక్క వ్యక్తి దేవుని సేవకుడు, దేవుని చేత నడిపించబడిన వాళ్ళు, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడిన వాళ్ళు సాధారణమైన జీవితం, చాలా సింపుల్గా ఉంటారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈరోజు సింపుల్గా ఉంటే ప్రజలు ఏం చేస్తున్నారనగా వాళ్ళను లెక్క చేయటం లేదు. సాధారణంగా ఉన్న వాళ్ళని, సింపుల్గా ఉన్న వాళ్ళని ప్రజలు లెక్క చేస్తలేరు. వాళ్ళకి టై కట్టాలి, కోట్లు వేసుకోవాలి, సూట్లు వేసుకుంటేనే వీళ్ళు దేవుని సేవకులని గౌరవిస్తున్నారు.
గాడ్ హైడింగ్ ఇన్ సింప్లిసిటీ. దేవుడు సామాన్యతలో తన్ను తాను దాచుకొని ఉన్నాడు ఆయన. అందుకే ఏలియాను అహాబు లెక్క చేయలేకపోయాడు, యెజబెలు లెక్క చేయకపోయారు. సో ఏలి యొక్క ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఏలియాను చూశాడు ఎలీషా, నా తండ్రి నా తండ్రి అని రొమ్ము కట్టుకోవడం ప్రారంభించాడు. అనగా ఈయన ఎలీషా నా తండ్రి నా తండ్రిగా ఆయనకు ఏలియా ఆత్మీయ తండ్రి అయినాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఆత్మీయ తండ్రి కాబట్టే, ఆయన పాస్టర్ కాబట్టే ఎలీషా అంటున్నాడు నా తండ్రి నా తండ్రిని రొమ్ము కట్టుకోవడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయన చూశాడు. ఆయన చూసిన వెంటనే ఏలి ఏం చెప్పాడు, నేను పరలోకానికి తీసుకొని పోబడుతున్నప్పుడు నేను నీకు కనబడితే నీవు అడిగింది నీవు పొందుకుంటావు. ఎలీషా చూశాడు, కనులెత్తి అగ్ని రథములు వచ్చి ఏలియాను సజీవముగా పరలోకానికి తీసుకొని పోయారు. ఆయన ఎలీషా చూసిన తర్వాత మరలా ఆయన చూస్తే ఏలియా కనబడలేదు ఆయనకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మీదికెళ్ళి ఏమడింది, ఏలియా యొక్క దుప్పటి, ఏ దుప్పడైతే ఎలీషా మీద వేశాడో, ఆ నాగలు దున్నుతున్నప్పుడు ఎలీషా తన పొలం దున్నుతున్నప్పుడు ఏ దుప్పటైతే వేశాడో ఆ దుప్పటే ఏలియా కింద పడేసే ఆ దుప్పటిని తీసుకున్నాడు. ఎలీషా తీసుకొని యోర్దాను దగ్గరికి వచ్చి ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నది నీటి మీద కొట్టిన వెంటనే నీరు రెండుగా విభాగించుకున్నది. ఆయన యోర్దానులోకి నడుచుకుంటూ వచ్చేసాడు 6 నెలల మీద. అప్పుడు యెరికోలో ఉన్న ఈ యొక్క శిష్యులు, ప్రవక్తల శిష్యులు చూసి ఏమంటున్నారు, ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉన్నదని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవక్తల శిష్యులు అతన్ని చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచినదని చెప్పుకొని అతనికి నమస్కారం చేయబోయి అతన్ని ఎదుర్కొనబోయి అతనికి స్పష్టంగా నమస్కారం చేసి, ఇప్పుడు ఏలియా ఆత్మ రెండోసారి ఎవరి మీదకి వచ్చిందండి, ఎలీషా మీదకి వచ్చింది. అందుకే ఎలీషా ఇప్పుడు చూడండి, ఎలీషా అన్నాడు, రెండంతల ఆత్మ నీది నాకు కావాలన్నాడు ఆయన. నేను పరలోకాన్ని తీసుకోమని నేను కనిపిస్తే నువ్వు పొందుకుంటావు, కనబడకపోతే నువ్వు పొందుకోమన్నాడు. ఎలీషా చూస్తే ఏలియా కనిపించాడు అనగా ఆయన దుప్పటి పడిపోయింది, ఏలియా కనిపించాడు అనగా రెండంతల ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. ఏలియా చేసిన అద్భుతాల కంటే రెండంతలు ఎక్కువ చేశాడు ఎలీషా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి ఘనత కలుగును గాక. సో దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ చూడండి, అందుకే ఎలీషాకు స్పష్టంగా పడి నమస్కారం చేసి ఇక ఏలియా పరలోకాన్ని పోయాడు. ఇక రెండవసారి ఏలియా ఆత్మ ఎక్కడ ఎలీషా మీద ఉండి ఇశ్రాయేలు ప్రజలను దేవుని యొద్దకు నడిపించడము ప్రారంభిస్తున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రియ సోదరుడా, దేవుడు ఒక వ్యక్తి మీదకి తన పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ దైవ సేవకుడు ఎప్పుడు కూడా విశ్వాసులను సంఘమును దేవునికి వాక్యం యొద్దకు నడిపిస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట దేవుని యొక్క వాక్యం. రోమీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 16వ అధ్యాయం 7-10 చదవండి ఒకసారి. సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏ బోధ బోధించాడో, అపోస్తలుడైన పౌలు ఏ వాక్యం బోధించాడో, అపోస్తలుడైన పౌలు ఏ సువార్త అయితే ప్రకటించాడో దానికి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా ఆ మాటలు మీరు వినొద్దు అంటున్నాడు ఆయన. అవునండి. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఏ బోధ బోధించాడు ఆయన? వాస్తవానికైనా గమాలియేలు పాదాల దగ్గర కూర్చొని తన బాల్యంలోకి వెళ్ళి ధర్మశాస్త్రములో అత్యంత ప్రావీణ్యత కలిగిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఈ మార్గంలో వెళ్ళేవారిని, పరిసయ్యుల తెగకు సంబంధించిన వ్యక్తి, ఏ మార్గంగా యేసుక్రీస్తు మార్గంలో వెళ్ళేవారిని చంపడానికి, హింసించడానికి, వారిని బంధించి చెరసాలలో వేయడానికి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, చెరసాలలో వేయడానికి దేవుని యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా అనగా యేసుక్రీస్తు నామమునకు వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆయన ప్రారంభం మనం చూస్తే ఆయన ధర్మశాస్త్రములో తన వయసులో ఆయనంతటి పాండిత్యము గలవాడు ఎవడూ లేడు ధర్మశాస్త్రములో.
ఆ రోజుల్లో 4 తెగలు: పరిసయ్యులు, సదుకయ్యులు, శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. 4 డినామినేషన్ శాఖలు ఉన్నాయి ఆ రోజుల్లో. పరిసయ్యులు వారానుసార్లు ఉపవాసం ఉండేవాళ్ళు, 10 ఆజ్ఞలు పునరుత్థానం ఉన్నదని నమ్మేవాళ్ళు. సదుకయ్యులు 10 ఆజ్ఞలు లోబడేవాళ్ళు, పునరుత్థానం లేదని నమ్మేవాళ్ళు. శాస్త్రులు కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే బోధిస్తారని. సినాయి కొండ మీదకి 2 పలకలతో మోసే పట్టుకొని వచ్చిన, ఒక పలకలో 5 ఆజ్ఞలు, ఒక పలకలో 5 ఆజ్ఞలు, ఈ 10 ఆజ్ఞలు మాత్రం బోధించిన శాస్త్రులు. ధర్మశాస్త్ర బోధనగా ఆది కాండంకి వెళ్ళి ద్వితీయోపదేశ కాండంలో ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 4 తెగల వాళ్ళు ఉన్నారు. ఇందులో శ్రేష్టమైన వాళ్ళు ఏమనగా, మేము అతి భక్తులము, మేము చాలా ప్రార్థన పరులము, మేము చాలా ఉపవాసం ఉండేవాళ్ళము అని నమ్మేవాళ్ళు ఎవరనగా పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ఎప్పుడు కూడా, దేవుని ప్రవక్త బ్రదర్ బ్రానం అంటాడు, పరిసయ్యులు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలను చూసేవాళ్ళంట. వాళ్ళు చర్చికి ఎందుకు వస్తారంటే ఎదుటి వ్యక్తుల లోపాలను చూసేవారు. విశ్వాసంలో సోదరులలో లోపాలను చూసేవాళ్ళు, సోదరులలో లోపాలను చూసేవాళ్ళు, పాస్టర్లో లోపాలను చూసేవారు, వాక్యంలో లోపాలను చూసేవాళ్ళు. వీళ్ళు పరిసయ్యులు. వీళ్ళు ఎందుకంటే ఒక పరిసయ్యుడు వచ్చాడు, ఒక సుంకరి వచ్చాడు. ఎక్కడికి? దేవుని ఆలయంలోకి. పరిసయ్యుడు వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా అండి? ఏమని చేస్తున్నాడు? ప్రభా, నేను నా రాబడెంతట్లో నేను మీకు దశంభాగములు ఇస్తున్నాను, దశంభాగం ఇచ్చి నేను మిమ్మల్ని గణపరుస్తున్నాను, మంచిదే, దేవునికి స్తోత్రం. వారం 2 సార్లు ఉపవాసం ఉండి నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. ఇంకేంటిది? ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు వందనాలు ప్రభా అని దేవుని స్తుతిస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన అండి ఇది? అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుండ ఆయన? నేను నీతిమంతుడని చెప్తున్నాడు. అవునా కదా? సుంకరేమో పాపి, ఈ సుంకరి వలె పాపిగా ఉండనందుకు నీకు వందనాలు ప్రభా అంటున్నాడు ఆయన. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు, నాకు ఇచ్చిన ఈ ప్రాణాన్ని బట్టి వందనాలు, నాకు ఇచ్చిన అన్నాన్ని బట్టి వందనాలు, నాకు ఇచ్చిన మంచి వసతులను బట్టి నీకు స్తోత్రం తండ్రిని దేవుని స్తుతించడం లేదు ఆయన ఆ పరిసయ్యుడు. కానీ ఏం చేస్తున్నాడు? ఈ సుంకరి వల్లే ఉండనందుకు నీకు వందనాలు ప్రభా. కరెక్టేనా? ఈరోజు చాలామంది 100% మంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. 90% ఆఫ్ పీపుల్స్ ఇన్ క్రిస్టియన్స్ జస్ట్ లైక్ సేమ్. 90% మంది క్రైస్తవులు ఇదే విధంగా ఉన్నారు. దేనికి మేము హల్లెలూయా. సో అలాంటి నిష్ఠ, అలాంటి భక్తి, ఆ భక్తిలో పెరిగిన వ్యక్తి అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి ఆయన. సో ఈ నిష్ఠలో పెరిగిన ఈ వ్యక్తి యేసుక్రీస్తు అనే నామానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసేవారిని, యేసుక్రీస్తు నామం కోసం మొరపెట్టేవారిని, యేసుక్రీస్తు నామంలో ఒక సంఘముగా కొడుకున్న వారిని, వారిని బంధించడానికి, వారిని చంపడానికి, వారిని హింసించడానికి, వారిని చెరసాల వేయడానికి ప్రధాన యాజకుల చేత అధికార పత్రాలు తీసుకొని దమస్కు మార్గంలో వస్తున్నాడు ఆయన. మరి నేను ఎవరు దాకారు? నేను మధ్యాహ్నం వేళ సూర్య తేజస్సు కంటే మహాప్రకాశవంతమైన ఒక వెలుగు ఆయనను తాకింది. ఆయనను ప్రభా అని అననీయ దేవునికి ప్రార్థన చేస్తే, ఏ దేవుడైతే సౌలును తాకిండో ఆ దేవుడే వచ్చి అననీయతో మాట్లాడుతున్నాడు. అతడు ఇప్పుడు నా సేవకుడిగా అవుతున్నాడు. అతన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. నా నిమిత్తము ఎన్ని కష్టాలు పడాలో, నా నిమిత్తము ఎన్ని శ్రమలు పడాలో, నా నిమిత్తము, నా నామం నిమిత్తము ఎన్ని ఇబ్బందులు పడాలో అవన్నీ నేను అతనికి తెలియజేస్తాను. నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అతన్ని భయపడవద్దు. నువ్వు చేయబట్టి ప్రార్థన చేస్తే అతడు కనుచూపు కోల్పాడు, అదిగో అతన్ని ద్వారం ఎద్దో ఉన్నాడు, నువ్వు వెళ్ళి తలుపు తీయన్నాడు. తలుపు తీసిన వెంటనే సౌలుడా సౌలా అని లోపలికి ఆహ్వానించాడు ఆయన. అప్పుడు నీకు దమస్కు కుమారుని కలుసుకున్న ఆ యేసే నాతో నీ గురించి మాట్లాడాడు అని సౌలా సౌలా చూపు పొందమని చేపెట్టి యేసుక్రీస్తు నామములో చేపెట్టిన వెంటనే కళ్ళకల్లి పొరలు రాలి ఆయన చూపు పొందుకోవడం ప్రారంభించాడు. అప్పుడు అనని ఏమని చెప్పాడని చదవండి. సహోదరుడా, ఇంకా తడువు చేయట ఎందుకు? లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిజము పొంది నీ పాపాలు కడిగి వేసుకో అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన లేచాడు, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేశాడు. అననీయ చేత ప్రభువైన యేసు క్రీస్తు నామములో బాప్తిజం పొందుకున్నాడు ఆయన.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో అననీయ ఇచ్చిన బాప్తం యేసుక్రీస్తు నామములో. అందుకే ఈ పౌలు కూడా ఇచ్చిన బాప్తం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో. ఆ పౌలు అపొస్తలుల కార్యము 19వ అధ్యాయంలో 5వ వాక్యములో ఆయన 12 మంది పురుషులకు బాప్తం ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇక్కడ ఈ యొక్క ఆ విధమైన బాప్తం ఇచ్చిన వ్యక్తి, ఆ విధమైన సేవ చేసిన వ్యక్తి అప్పుడు వచ్చి ఏం చేశాడు? యేసే క్రీస్తుని బోధించడం ప్రారంభించాడు. మీరు ఏ యేసునైతే సిలువేశారో, ఏ యేసునైతే కొడాలతో కొట్టారో, ఏ యేసు తలకితో ముళ్ళ కిరీటం పెట్టారో, ఏ యేసు ముఖమును ఉమ్మివేశారో, ఏ యేసునైతే గొలువతో కొనమిన శిలలో బంధించారో ఆ యేసే క్రీస్తు అయిన. మనం ఏ క్రీస్తు కోసం చూస్తున్నామో, ఏ మెస్సియా కోసం మనం చూస్తున్నామో ఆ యేసే మన మెస్సియా అనగా శరీరధారి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనగా పితరులతో మాట్లాడిన దేవుడు. 33 సంవత్సరాలు మాత్రమే ఆయన శరీరం ధరించుకొని వచ్చాడు ఆయన. కానీ ఆ 33 సంవత్సరాల్లో బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలు దేశంలో ప్రతి వ్యక్తి కూడా ఆయన చూడలేకపోయాడు. అసలు ఏలియా వచ్చాడన్న సంగతే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెడతారన్న మాట ఉంది కదా ప్రభు అంటే, ఏలియా ముందుగా వచ్చి సమస్తము చక్కబెడతారన్న మాట వాస్తవమే. కానీ ఏలియా వచ్చాడు, ఆయనకి ఏమి చేయాలో వాళ్ళు ఆ విధంగా చేశారు అని చెప్తే అప్పుడు వాళ్ళు గ్రహించారని బాప్తిజం ఇచ్చి యోహాను గురించి యేసు ప్రభు మాట్లాడారని గ్రహించారు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా యేసుక్రీస్తు ఎవరైనారు? శరీరధారి అయిన దేవుడైనా. ఒక మామూలు విషయమేనా అండి? ఒక ఊచ చేయగలవాడు వచ్చి యేసయ్య దగ్గర నిలబడి అన్నాడు, ప్రభా నా పాపాలు క్షమించయ్యా, నేను ఊచ చేయగలవాడిని, నా చెయ్యి బాగు చేయి ప్రభా అన్నాడు ఆయన. ఏమన్నా తైలం పెట్టి తీడిండు ఆయన యేసయ్య? ఆయన ఇంజక్షన్లు వేశాడు ఆయన మందులు ఇచ్చాడు ఆయన? ఆయుర్వేద మందులు కానీ, హోమియోపతి మందులు కానీ, ఇంగ్లీష్ మెడిసిన్స్ కానీ ఏమన్నా ఇచ్చాడు ఆయన? అందరూ ఉన్నారు, 1000 మంది ఉన్నారు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఇష్టమే సోదరుడా, కుమారుడా, నీ పాపాలు క్షమించాను, నీ చెయ్యి చాపమన్నాడు ఆయన. చెయ్యి చాపిన వెంటనే ఈ కుడికి ఈ చేయాల ఉందో ఆ చేయాల వచ్చేసింది. అది ఎవరు చేయగలరని? మానవుడు చేయగలుగుతాడా? ఒక డాక్టర్ చేయగలుగుతాడు ఆయన? ఎవరు చేయగలరు? దేవుడు మాత్రమే చేయగలడు. ఈ చేతిని ఏ దేవుడైతే తల్లి గర్భంలో సృజించాడో ఆ దేవుడు మాత్రమే ఈ చేతిని సరి చేయగలడు ఆయన. అక్కడ లక్షల మంది 1000 మంది ఉన్నారు, కానీ ఎవరికి గ్రహింపు రావటం లేదు. ఈరోజు కూడా చూడండి ప్రియ సోదరుడా, యేసు క్రీస్తు నిజమైన దేవుడు అయినాడు. యేసు క్రీస్తు ఒకడే దేవుడు అయినాడు. యేసు క్రీస్తే తండ్రి అనే దేవుడు అయినాడు. యేసు క్రీస్తే కుమారుడు అనే దేవుడు అయినాడు. యేసు క్రీస్తే పరిశుద్ధాత్మ దేవుడు అయినాడు. అందుకే దేవుడు ఒక్కడు, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఆయన శరీరం ధరించుకొని 33 సంవత్సరాలు మాత్రమే ఈ భూమి మీద ఉన్నాడు. ఎందుకు శరీరం ధరించుకొని లోకానికి వచ్చాడనగా ఆదాము అనే దేవుని కుమారుని చేత ఈ లోకంలోకి పాపం వచ్చింది కాబట్టి పాపాన్ని తీసివేయడానికి మరలా దేవుడే దేవుని కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవుని కుమారుని పేరే ప్రభు అయిన యేసు క్రీస్తు అయినది. పౌలు అంటున్నాడు, నేను బోధించిన బోధ. ఏం బోధ బోధించాడు ఆయన? త్రియేక దేవుడిని బోధించాడు ఆయన. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడిని బోధించాడు ఆయన. ఆయన ఎలా బాప్తం ఇచ్చాడు? ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తం ఇచ్చాడు. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తం ఇచ్చాడు అపొస్తలుడైన పౌలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏ విధంగా అయితే బాప్తం తీసుకున్నాడో అదే విధమైన బాప్తం ఇచ్చాడు ఆయన. అందుకే ఇక్కడ చూడండి, సోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములు కలుగజేయ వారిని కనిపెట్టిండని మిమ్ములు బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోవుడి. ఏం కావాలి? మనము తొలగిపోవాలి. దేవునికి మేము హల్లెలూయా. అట్టివారు తొలగిపోవడి అని తొలగిపోవడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు. వారు ఇంపైన మాటల వలను ఇచ్చకముల వలను నిష్కపటుల మనుషులను మోసపుచ్చుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పౌలు బోధించిన బోధ, ఈరోజు మనం అదే బోధ బోధిస్తున్నాం. పౌలు ఏ దేవుని అయితే ప్రకటించాడో అదే దేవుని ప్రకటిస్తున్నాం. పౌలు ఏ సువార్త చెప్పాడో అదే సువార్త బోధిస్తున్నాం. పౌలు ఏ విధంగా బాప్తం తీసుకొని ఏ విధంగా బాప్తం ఇచ్చాడో అదే విధంగా బాప్తం ఇస్తున్నాము, అదే విధంగా బాప్తం తీసుకొని ఉన్నాం. ఆ పౌలు బోధించిన దేవుడే ప్రభువైన యేసు క్రీస్తు అయినాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూడండి. అందుకే ఆ బోధలోకి వెళ్ళి జాగ్రత్తగా ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి, చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఎలీషా దగ్గరికి వచ్చేసరికి ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీద నిలిచొచ్చింది. ఎలీషా మీదకి వచ్చేసింది ఏలియా యొక్క ఆత్మ. ఇక్కడ చూడండి, ఇక కొంతమంది బలమైన వాళ్ళు వచ్చారు. దేవుని యొక్క ఆత్మ ఏలియాను తీసుకుపోయి కొండ మీద వేయచ్చు,
లేదా అరణ్యంలో వేయచ్చు, లేదా సముద్ర ఒడ్డుకి వేయచ్చు. కొంతమంది బలమైన వాళ్ళము, మేము 50 మంది బలమైన వాళ్ళు ఉన్నాము, మేము వెళ్ళి వెతుకుతామన్నారు. ఎలీషా అంటున్నాడు, మీరు వెళ్ళాల్సిన అవసరము లేదు, ఆయనని మీరు వెతకద్దు అన్నాడు. ఆయన ఎందుకు? ఆయన ఎక్కడ పోయాడో, ఏలియా ఎక్కడికి వెళ్ళాడో ఎలీషాకు తెలుసు. వీళ్ళు పోయారు, 3 దినములు వెతికారు, ఎక్కడ కూడా ఏలియా కనిపించలేదు. ఏ స్థలంలో కూడా ఏలియా కనిపించలేదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఎలీషా అంటున్నాడు, అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనను. 18వ లేఖనం, 2వ రాజులు 2వ అధ్యాయం 18వ లేఖనం. వారు యెరికో పట్టణమందు ఆగిన ఎలీషా యొద్దకు తిరిగి రాగా అతడు వెళ్ళవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనను. వెళ్ళొద్దా? మీరు వెళ్ళొద్దని నేను చెప్పాను కదండి, ఎందుకు వెళ్ళారు మీరు? ఆయన పరలోకానికి ఆహ్వానమయ్యాడు. ఆయన ఏలియా. ఇంకొక వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆది కాండంలో ఆయన దేవునితో నడుచుకుంటూ పరలోకానికి వెళ్ళాడు. ఆయన హానోక్. ఈ హానోకు అదేవిధంగా ఏలియా పెళ్లి కుమార్తె వధు సంఘములకు సాదృశ్యమైనారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఏలియా ఆత్మ ఎలీషా మీదకి వచ్చేసింది. ఎలీషా కూడా చూడండి ఏం చేస్తున్నాడు. ఆయన ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆయన సత్యాన్ని బోధిస్తున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏలియా ఎలాంటి బోధ బోధించాడో ఎలీషా కూడా అదే బోధ బోధించాడు. కారణం అనగా ఏలియా యొక్క ఆత్మనే ఎలీషా మీదకి వచ్చేసింది. ఇది 2వ పరిచర్య ఏలియాది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనగా ఏలియా ద్వారా ఇంకా సంపూర్ణంగా కాలే పరిచర్య. కానీ అప్పటికే ఆయన అలసిపోయాడు. ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు బదులుగా ఏలియాను దేవుడు ఎలీషాను ఎన్నుకున్నాడు. ఎలీషా మీదకి ఏలియా యొక్క ఆత్మ దిగి వచ్చింది. ఎలీషా మీదకి దిగి వచ్చిన తర్వాత ఎలీషా కూడా అదే పరిచర్య చేస్తున్నాడు. ఆయన ఏలియా ఏ వాక్యం అయితే బోధించాడో అదే వాక్యం బోధిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతటా ఆ పట్టణ వారు ఈ పట్టణంలో ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వారు నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. ఈ పట్టణం మంచిదే, చాలా చక్కటి పట్టణం ఏది, కానీ తాడా నీళ్లు మంచివి కావు, నీళ్ళలో విషం ఉన్నదయ్యా అని ఎలీషాకు వచ్చి ఎలీషా దగ్గర మొరపెట్టారు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా ఎదురు తీసుకున్నాడు నేను వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకునేలాగా అతడు ఆ నీటి ఊట ఎద్దుకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. చేసిన 2వ అద్భుతం, ఎలీషా చేసిన 2వ అద్భుతం. ఒకవేళ నీ నీరు మంచిగా లేకపోతే నువ్వు నిజమైన భక్తునివి అయితే నువ్వు ప్రార్థన చేసి నీ నీరు మార్చబడుతుంది. బతుకులు మారాలి, మన జీవితాలు మారాలి. మొదటి అద్భుతం ఏంటనగా ఎలీషా చేసింది యోర్దాను నదిని 2గా చేయడం. 2వ అద్భుతము నీళ్లను, ఉప్పు నీళ్లను మంచి చేయడం, సారం లేని భూమిని సారవంతంగా చేయడం. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. సో అంటే చూడండి, ఇక్కడ ఏలియా మీనా ఏ దేవుడైతే ఏలియాతో ఉన్నాడో అదే దేవుడు ఎలీషాతో కూడా ఉన్నాడు. ఆయన 2 ఆత్మ. సో మన ఇక్కడ పాత ధర్మశాస్త్రం మనం చూస్తే మోషే పరిచర్య అయిపోయింది. నూను కుమారుడైన యెహోషువ మీద నీ చేతులు ఉంచు అన్నాడు. ఆయన నీకు మారుగా ప్రవక్త అయి ఉండడానికి నేను ఎన్నుకున్న వ్యక్తి నూను కుమారుడైన యెహోషువ. మోషేతో దేవుడు చెప్పాడు. అప్పుడు మోషే ప్రార్థన చేశాడు, యెహోషువ మీదకి పరిశుద్ధాత్మను కుమ్మరించు ప్రభా అని. వేరే పరిశుద్ధాత్మను పంపించాను నేను, నీ చేతులు అతని మీద పెట్టి ప్రార్థన చేస్తే నీ మీద ఉన్న ఆత్మనే యెహోషువ మీదకి నేను పంపిస్తానన్నాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. చూడండి, అందుకే యెహోషువకి ఇచ్చిన వాగ్దానం ఏంటనగా మోషేకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని దేవుడు క్షమించాడు. కానీ యెహోషువకు వ్యతిరేకంగా మాట్లాడితే ఏ ఒక్క వ్యక్తిని కూడా దేవుడు క్షమించలేదు. క్షమించండి, క్షమించలేదు ఆయన. ఆకాన్ అనే ఒక వ్యక్తి శపించబడిన బంగారం తీసుకొచ్చి తన గుడారము అడుగున భూమి తవ్వి దాచిపెట్టుకున్నాడు. శత్రువులతోటి యెహోషువ సైన్యం పోయి యుద్ధం చేసినప్పుడు
అక్కడ అపజయం కలిగింది యెహోషువకు, ఇశ్రాయేలు సైన్యములకు. అప్పుడు చిట్టు వేశాడు యెహోషువ. అప్పుడు ఎవరి మీదకి వచ్చింది? ఆకాను మీదకి వచ్చింది. సోదరుడా ఆకానా, ఏం చేశావు కుమారుడు అన్నాడు. నేనేం చేయలేదన్నాడు. కానీ చిట్టు నీ మీదకి వచ్చింది. అప్పుడు అన్నాడు, ఒప్పుకున్నాడు, శపించిన దాన్ని నేను తీసుకొచ్చి నా గుడారపు నా ఇంట్లో భూమిలో పెట్టాను. తవ్వించాడు భూమిని. ఆకాను దేవుడు శిక్షించేశాడు. తెల్లవారి యుద్ధానికి వెళ్ళారు. అపారమైన విజయం కలిగింది. దేవుడు ఏం వాగ్దానం చేశాడు? నేను మోషేకు తోడైనాడు, నీకును తోడైంటాను. నిబ్బరము కలిగి ధైర్యం ఉండము. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వరదిల్లదు. యెహోషువకు దేవుడిచ్చిన వాగ్దానం. దేవునికి మహిమ. హల్లెలూయా. మోసమైన బాగా సన్నిగారు, ఎప్పుడు సన్నుడే మోసమైన వారు. కానీ యెహోషువ మీద ఒక్క వ్యక్తి సనిగినా దేవుడు ఓర్చుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఏలియాను చంపడానికి ప్రయత్నం చేసింది యెజబెల్. ఆహాబురావు చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎలీషాను ఒక వ్యక్తి కింద మనం చూస్తే ఒక చిన్నపిల్ల వచ్చి బోడి తలవాడని ఎలీషాను ఎగతాళి చేశారు వారు కింద చదువుకుంటూ వస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియ సోదరుడా, అక్కడ యెహోషువ ముందు ఏది నిలబడలేదు. ఏలియాను దూషించి ఏలియాను చంపడానికి ప్రయత్నం చేశారు. ఏలియాను హింసించడానికి ప్రయత్నం చేశారు. ఏలియాను అనేకమైన కష్టాల పాలు చేశాడు ఆహాబును యెజబెల్. కానీ ఎలీషా దగ్గరికి రాలేకపోయాడు ఎవడు కూడా. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. సో అప్పుడు యెహోషువ పోయాడు. యుద్ధానికి వెళ్ళిన అపారమైన విజయం కలిగింది. యెహోషువ మీద ఏ ఒక్క వ్యక్తి సనిగినా, యెహోషువ మీద ఏ వ్యక్తి ఒక గునిగినా వారికి పాప క్షమాపణ అనేది లేదు. అందుకే యేసయ్య అన్నాడు, మనుష్య కుమారునికి వ్యతిరేకంగా మాట్లాడిన వానికి పాప క్షమాపణ ఉన్నది, కానీ పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మాట్లాడిన వానికి పాప క్షమాపణ ఈ యుగమందును రాబో యుగమందును ఉండదు అన్నాడు ఆయన. అందుకే ఒక దైవ సేవకుడు పుల్పిట్ మీకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, వాక్యం ప్రకటిస్తూ ఉంటే అతను వ్యతిరేకంగా కనుక మాట్లాడితే, ప్రియ సోదరుడా, నువ్వు ఈ లోకంలో కావచ్చు ఇంకా రాబో లోకంలో కావచ్చు నీ పాపానికి క్షమాపణ ఉండదు. నువ్వు ఖచ్చితంగా నరకంలోకి వెళ్తావు. దేవుని చేత భయంకరమైన శిక్షలు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిస్థితులు భయంకరంగా ఉంటాయి. ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే నువ్వు మళ్ళీ అదే మందిరంలోకి వచ్చి పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ అడిగితే దేవుడు కనికరం చూపిస్తాడు కావచ్చు, దేవుడు దయ చూపిస్తాడు. కనుక ఆయన ఎవరు నరకానికి పోవడం దేవునికి ఇష్టం లేదు, ఎవరు శపించబడడం దేవునికి ఇష్టం లేదు. అందరూ మారుమనసు పొంది అందరూ నిత్య జీవాన్ని పోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మోషే మీద సనిగారు, మోషే మీద గునిగారు. 40 సంవత్సరాలు వారి చేత దేవుడు విసుగుపోయారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? వీరి వలన విసుగుపోయాను, వీరు ఎన్నడూ కూడా నా విశ్రాంతిలో ప్రవేశించరని ఆయన తన మీద ఒట్టు పెట్టుకున్నాడు ఆయన దేవుడైన. కానీ వారి సంతానాన్ని నేను తీసుకొని వెళ్తానన్నాడు ఆయన. అందుకే వాసు అనే ప్రవక్త ప్రయాణం అంటాడు 3 రోజుల ప్రయాణం అంట ఐగుప్తులోకి వెళ్ళి కానాను దేశానికి పోవడానికి. కానీ 40 సంవత్సరాలు అరణ్యంలో తిప్పాడు దేవుడు వారిని. కారణం ఏంటనగా వారి యొక్క సనుగుడుని బట్టి, వారి యొక్క గునుగుడుని బట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూమి సారవంతం అయిపోయింది, ఆ నీరు మంచి నీరు అయిపోయింది. అక్కడ నుండి 23వ వాక్యం, అక్కడ నుండి అతడు బేతేలుకు ఎక్కి వెళ్ళాను. అతడు త్రోవను పోచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమని అతన్ని అపహాస్యము చేయగా, ఎవరిని? ఎలీషాన్. ఏం వ్యక్తి ఆయన? బట్టతలవాడు. ఆయన గారు వృద్ధుడైపోయాడు ఎలీషా. ఈ చిన్న పిల్లలు వచ్చి ఆయన ఎగతాళి చేస్తున్నారు. ఆయన బోడి తలవాడ ఎగతాళి చేస్తున్నారు. సో ఏలియాను ఎగతాళి చేస్తే ఏం చేయలేదు దేవుడు. ఏలియాని సంపరం చూస్తే ఏం చేయలేదు దేవుడు, వెంటనే శిక్షించలేదు దేవుడు. కానీ ఎలీషాను చిన్నపిల్లలకి ఏం తెలుసా అండి? తెలుసా ఎవరికి? ఏమీ తెలియదు వాళ్ళకు. కానీ ఆ బాలులు దేవుని సేవకుడైన ఎలీషాను ఎగతాళి చేస్తే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. దేవుడు అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఏలుగు బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలులను చీల్చివేశను. అంటే ఇంచుమించు 40 మంది పిల్లలు ఎలీషా బేతేలు మార్గంలో పోతా ఉంటే ఆయన ఎగతాళి చేయడము ప్రారంభించారు, ఆయనను అవమానించడము ప్రారంభించారు.
చిన్నపిల్లలు. ఏం చేశాడు ఆయన? శపించాడు. ఆ శాపం శపించిన వెంటనే అడవిలోకి వెళ్ళి 2 ఆడు ఏలుబంట్లు వచ్చేసి 40 మంది పిల్లలను చంపేసినవి, చీల్చివేసినవి పూర్తిగా. అందుకే ఎలీషాకు వ్యతిరేకంగా నిలబడలేకపోయారు ఎవరు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎవరున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ. హల్లెలూయా. సో ఈ వాక్యము పరిశుద్ధాత్మ యొక్క వాక్యమైనది. మాట్లాడేవారు మీరు కాదు కానీ నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడును అన్నాడు ఆయన. పుల్పిట్ మీద నిలబడిన ఏ వ్యక్తి, ఏ దేవుని సేవకుడైనా వారి ఆలోచనలు నెరవేరే అక్కడ సత్యాన్ని ప్రకటించేవారు, వాక్యంగా బోధించేవారు, ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని బోధించేవారు. వారి యొక్క ఆలోచన నడవదు, వారి యొక్క తలంపులు నడవదు, వారి యొక్క ఉద్దేశం నడవదు. వారు కంప్లీట్ దేవుని యొక్క ఆత్మలోకి వెళ్ళిపోతారు. దేవుడు వారిలో ఉండి మాట్లాడము ప్రారంభిస్తుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మేము అందుకే దేవుని ప్రవక్త బ్రాహ్మణ అన్నాడు, పుల్పిట్ మీద ఉండి మాట్లాడుతున్న దేవుని, పరలోకంలో ఉన్న దేవుని దూతల కంటే, దేవుని యొక్క సైన్యంలో ఉన్న దూతల కంటే పుల్పిట్ మీద నిలబడి వాక్యం ప్రకటిస్తున్న దైవ సేవకుడు గొప్పవాడు అన్నాడు ఆయన. ఇంకా చెప్పాలని, సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు ఎంతో సుందరమైనవి. అవునండి. కానీ దేవుని దూతలకు లేదు సువార్త ప్రకటించే ఆధిక్యత, శరాపులకు లేదు సువార్త ప్రకటించే ఆధిక్యత. ఎవరికి ఇచ్చాడండి? ఆయన ఎలక్టెడ్ పీపుల్, ఆయన ఎవరినైతే ఎన్నుకున్నాడో వాళ్ళకి ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి సుందరమైనవి. దేవునికి మేమకు. అందుకే ఇక్కడ ఏలియా దేవుని సేవకుడు అయినాడు, ఎలీషా దేవుని సేవకుడు అయినాడు. 3వ స్థానంలోకి మనం వెళ్ళి చూస్తే ఆయన కూడా దేవుని సేవకుడు అయినాడు. 4వ స్థానంలోకి వెళ్ళి చూస్తే ఆయన కూడా దేవుని సేవకుడు అయినాడు. అందుకే ఈరోజు సువార్త ప్రకటించాలనగా దేవుని సేవకుల ద్వారా, దేవుని యొక్క భక్తుల ద్వారా దేవుని యొక్క వాక్యము ప్రజల్లోకి మధ్యలోకి వెళ్ళిపోతా ఉన్నది. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలుడు ఏమంటున్నాడు? మేము బోధించిన బోధ, నేను ఏ బోధ బోధించాను, నేను ఏ సత్యాన్ని బోధించాను, నేను దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. ఏ వాక్యం నేను బోధించాను, నేను ఆ వాక్యాన్ని మీరు తొలగిపోవద్దు. మీరు ఆయన గమాలియేలు పాదములు నేర్చుకున్న బోధ కాదు ఆయన బోధించింది, ధర్మశాస్త్రంలో బోధ కాదు ఆయన బోధించింది. ఎక్కడ నేర్చుకున్న బోధ? అరేబియా దేశంలోకి వెళ్ళి ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనమును స్టడీ చేసి పరిశుద్ధాత్మ చేత నింపబడి అగ్నిస్తంభం యొక్క ప్రత్యక్షత పొందుకొని అగ్నిస్తంభంలో ఏ దేవుడైతే వచ్చి సౌలుతో మాట్లాడిండో ఆ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పడం ప్రారంభించారు. ఎవరు ఆ దేవుడు? ప్రభువైన యేసు క్రీస్తు కాదు ఆయన? కాదండి. అగ్నిస్తంభంలో గొప్ప వెలుగులోకి వెళ్ళి వచ్చిన మాట్లాడిన దేవుడు ఎవరు? నీవు హింసించుచున్న యేసును నేనన్నాడు ఆయన. అంతేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా ఆ గొప్ప వెలుగు ఎవరు? సూర్యుని కంటే గొప్ప వెలుగు ఎవరైనారు ఇక్కడ? ప్రభువైన యేసు క్రీస్తు కాదా? కాదండి? అవునా కదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రభువైన యేసు, ఆయనే చెప్తున్నాడు, నేను నీవు హింసించుచున్న యేసును అన్నాడు ఆయన. అనగా సూర్యుని చూస్తేనే నిలబడలేము, తట్టుకోలేము మనం. ఆయనను చూసి తట్టుకున్నాడు ఆయన. కనుచూపు కోల్పోయింది ఆయన. సౌలు అనబడుతున్న పౌలు. సౌలుగా ఉన్నప్పుడేమో అహంకారము, గర్వము బాగుంది ఆయనకు, క్రోధం బాగుంది. ఈ నామంలో ప్రార్థించే వారిని చంపడానికి ప్రయత్నం చేశాడు ఆయన. దేవునికి మహిమ. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే పౌలుగా మార్చబడ్డాడు, అనగా పౌలు అనగా పసిపిల్లవాని వల్లే మారాడు. ఈరోజు మనం గొర్రెల వల్ల ఉండాలి, మేకలు కాదు. మేక కుమ్మనట్లు లేపుతుంది ఒక్కోసారి. చదవండి, ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణ్ చెప్పాడు, 3 kinds ఆఫ్ బిలీవర్స్. 3 రకముల విశ్వాసులు ఉంటారు సంఘంలో. దేవునికి మహిమ. హల్లెలూయా. అది యేసయ్య సంఘంలోనే ఉన్నారు. లేరా? యేసయ్య సంఘంలో ఉన్నారా లేరా? ఎవరెవరండి? 3 kinds. విశ్వాసి, అవిశ్వాసులు, వేషధారులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 kinds ఆఫ్ బిలీవర్ ప్రతి చర్చిలో ఉంటారు. యేసయ్య సంఘంలో కూడా ఉన్నారు. విశ్వాసులు చూసుకుంటే ఎవరు విశ్వాసులు ఉన్నారు చూద్దాం. ఫస్ట్ అవిశ్వాసులు. ఎవరు అవిశ్వాసులు అయినారు? 70 మంది శిష్యులా, 40 మంది శిష్యులా? యేసయ్య ఏర్పాటు చేసుకున్నది 70 మంది శిష్యులు. వాళ్ళకు అధికారం ఇచ్చేశాడు. ఎలాంటి అధికారం ఇచ్చాడు? సాతాను బలమంతటి మీద వారికి అధికారం ఇచ్చాడు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పోయారు, అద్భుతాలు చేశారు, మహత్కారాలు చేశారు, సూచక్రియలు చేశారు, దయ్యాలు వెలగొట్టారు, కుష్ఠరోగులను బాగు చేశారు, చనిపోయిన వాళ్ళని లేపారు. అవునని ఇద్దరిద్దరిని పంపించారు దేవుడు. నశించిన ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళండి, మీరు దేవుని రాజ్యం సమీపించున్నది, మీరు మారుమనసు పొందండి, మీరు పశ్చాత్తాపడండి, మీ ఆచారాలు మానేయండి, మీ సాంప్రదాయాలు మానేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు కూడా ఆచారాలు పాటిస్తున్నారు, ఈరోజు క్రైస్తవులు కూడా సాంప్రదాయాలు పాటిస్తున్నారు. మీ పితరుల పారంపర్య ఆచారాలు పాటించడం వల్ల మీరు దేవుని యొక్క వాక్యంను నిరర్ధకము చేస్తున్నారన్నాడు యేసయ్య. ఏ మనకు ఆచారాలు మనకు అవసరం లేదు, సాంప్రదాయాలు మనకు అవసరం లేదు. మనకేం కావాలనగా దేవుని యొక్క వాక్యం కావాలి, మనకు సత్యవాక్యం కావాలి, మనకు ఈ కాల వర్తమానం కావాలి, మనకు నిజమైన దేవుడు కావాలి, మనకు నిజమైన వాక్యం కావాలి మనకు. ఎందుకనగా నిజమైన దేవుడు పరలోకాన్ని ఇస్తాడు, నిజమైన దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు, నిజమైన వాక్యం పరలోకాన్ని ఇస్తుంది, నిజమైన వాక్యం నిత్య జీవాన్ని ఇస్తుంది, నిజమైన వాక్యం మనల్ని దీవిస్తుంది, నిజమైన దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. ఆయన స్వరూపంలోకి మనల్ని మార్చుకుంటాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ 70 మంది శిష్యులు వచ్చేశారు, ఇద్దరిద్దరు వెళ్ళారు, ఇశ్రాయేలు గ్రామాలకు వెళ్ళారు, సువార్త ప్రకటించారు, చనిపోయిన వాళ్ళని లేపారు, కుష్ఠరోగులను బాగు చేశారు, దెయ్యాలను వెలగొట్టారు, కళ్ళు ఇచ్చారు, చెవులు ఇచ్చారు, నోరు లేని మాటలు ఇచ్చారు, అనేకమైన అద్భుతాలు మహత్కారాలు చేశారు. చేసిందా లేదా? ఎవరు? 70 మంది శిష్యులు. సో ఈరోజు కూడా చాలామంది సోకాళ్ళు ప్రీచర్ చేస్తున్నారా? అవునా కదా? కింద స్లోగన్స్ ఉంటాయి, ప్రవచన వరము గల దైవజనుడు, భాషలు మాట్లాడే దైవజనుడు, స్వస్థత వరము గల దైవజనుడు, వివేచన వరము గల దైవజనుడు. అక్కడ కింద ట్యాక్స్ చూస్తారు వాళ్ళు. ఈ ట్యాక్స్ ఉండాలాడా? ఉండే ప్రజలు తండోపతండలుగా పోతా అంటారు. మరి వాళ్ళు పరలోక రాజ్యం ఇచ్చాడా యేసయ్య వారికి? ఇచ్చిండండి. వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభా నీ నామూల మాకు దయ్యాలు లోబడ్డాయి ప్రభా. అప్పుడు ప్రభు అన్నాడు, అవును సాతాను గాడు ఆకాశంలోకి పొరుట నేను చూశాను, నేను ఆయనను దయ్యములు మీకు లోబర్చనవని మీరు సంతోషించకుడి అన్నాడు ఆయన. ఎంత సంతోషం అండి వాళ్ళకు, అన్నానా కదా? వాస్తవమా? ఈరోజు దయ్యాలు పోతాయి అని పోతున్నారు. దయ్యాలలో ఇక్కడ పోయి ఈ స్థలానికి పోతే దయ్యాలు పోతాయి, ఈ స్థలానికి పోతే రోగం పోతుంది. మరి దయ్యాలు ఎలుగొట్టడం పాపమా? రోగాలు పోవడం బాగు చేయడం పాపమా? యేసయ్య దయ్యములు మీకు లోబర్చున్నవని మీరు సంతోషించకూడదు, కానీ మీ పేర్లు పరలోకంలో రాయబడినప్పుడు అప్పుడు మీరు సంతోషించండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా వాక్యం చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. వాక్యం సత్యాన్ని చెప్పుకుంటూ వచ్చేసాడు. వచ్చేమన్నాడు, నా రక్తము తాగి నా శరము తిన్నవాడే నిత్య జీవము గలవాడు, అతడు మరణంలోకి పోక అతడు జీవంలోకి దాటి ఉన్నాడు అన్నాడు ఆయన. ఈ 70 మంది శిష్యులు అంటున్నారు ఏమని? ఈయన మనం మెస్సియా అనుకున్నాము, ఈయన ప్రవక్త అనుకున్నాము, ఈయన దేవుని కుమారుడు అనుకున్నాము, ఈయన రక్తాన్ని ఎలా తాగాలి, ఈయన శరీరాన్ని మనము ఎలా తినాలి అని ఏం చేశారు? ఈ 70 శిష్యులు ఆయనను విడిచి వెళ్ళారు. వెళ్ళిలా లేదా? ఉన్నారా? మరి ఏమైంది? అద్భుతాలు చేసే వరాలు ఎక్కడ పోయినాయి వాళ్ళవి? దయ్యాలు నిలగొట్టే వరం ఎక్కడ పోయింది? సూచక్రియలు చేసే వరం ఎక్కడ పోయింది? భాషలు మాట్లాడే వరం ఎక్కడ పోయింది? ప్రవచనాలు చెప్పే వరం ఎక్కడ పోయింది? హృదయరాశాలు భయపరిచే వాక్యం ఆ వరం ఎక్కడ పోయింది? ఆ వరాలు వాళ్ళకు నిత్య జీవాన్ని ఇచ్చాయా? ఆ వరాలు వాళ్ళ పేర్లు పరలోకం రాశాయా? నేను దయ్యాలు నిలగొట్టాను ప్రభా, నా పేరు పరలోకం రాసుకోమన్నాడా? నేను చనిపోయిన లేపిన ప్రభా, నా పేరు పరలోకం రాసుకోమన్నాడా? నేను ప్రవచనాలు చెప్తున్నా ప్రభా, నా పేరు పరలోకం రాసుకోమన్నాడా? నేను వివేచన హృదయరాశాలు బయలుపరుస్తున్న ప్రభా, నా పేరు పరలోకం రాసుకోమన్నాడు ఆయన. రాశారా దేవుడు? మరి ఈరోజు అద్భుతాలు చేసేవాళ్ళు సత్యమును బోధించగా, సర్వసత్యంను బోధించగా, ఈ కాల వర్తమానం నమ్మక అద్భుతాలు చేసే బోధకులు, బోధించే అద్భుతాలు చేసేవారు, స్వస్థతలు చేసేవారు, ప్రవచనాలు చెప్పేవారు, వివేచనలు చెప్పేవారు ఎక్కడ పోతారు? వారి స్థానం ఏంటిది వారిది? కానీ ఈరోజు అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు చాలామంది. పైసలు గుప్పలు పైసలు వేస్తారు వాళ్ళకు. ఎప్పుడు నీకు దయ్యం రాదు నీ వద్దకు?
వాక్యానికి లోబడి వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకొని వాక్యానికి లోబడి వాక్యానుసారమైన జీవితం నువ్వు జీవిస్తే అప్పుడు ఏం చేశారంటే దేవుడు యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడును అన్నాడు ఆయన. ఇప్పుడు దేవునందు భయభక్తులు కలిగి నీ ఉండి సత్యవాక్యానికి నువ్వు లోబడి సర్వసత్యంలో నీ ఉండి ఈ కాల వర్తమానం ప్రకారం జీవించుకుంటుంటే నీ యొద్దకు దయ్యం రాగలుగుతుందా? రోగం రాగలుగుతుందా? వ్యాధి రాగలుగుతుందా? ఎందుకు రాదు? నీ చుట్టూ ఎవరుంటారైనా దేవుడు తన దూతను నీకు కావలిగా పెడతాడాయన. ఆ దూత అగ్ని స్తంభమైనది. ఆ అగ్నిని తాకి నీ యొద్దకు సాతాను రాగలుగుతాడా? సత్యాన్ని మన మధ్యలో పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 70 మంది వదిలేసి వెళ్ళిపోయారు యేసయ్యను. యేసయ్యతో ఉన్న వాళ్ళెవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పోయి ఏం చేశాడు? మళ్ళీ 12 మంది అపోస్తలులను అడిగారు, మీరు కూడా నన్ను వదిలి వెళ్ళాలనుకుంటున్నారా అన్నాడు ఆయన. అప్పుడు పేతురు అన్నాడు, ఎవరి యొద్దకు వెళుదుము ప్రభా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనం అనుకోవచ్చు, మనం ఎలీషానుగా చిన్న పిల్లలు తిడితే చిన్న పిల్లలు బోడివాడ అంటే అంత శిక్ష రావాలనా? అవునా కదా? మన ఇంకొక లేఖనం ఏముంది? చిన్నపిల్లలు నా దగ్గర అండి, ఇలాంటి వాడిది పరలోక రాజ్యం అని యేసయ్య అన్నాడు కదా. మరి ఈ చిన్నపిల్లలు దూషించటం లేదు కదా? అవునా కదా? ఒక దైవ సేవకుని బోడివాడ అని ఆ పిల్లలు దూషిస్తున్నారు, ఆయన ఎగతాళి చేస్తున్నారు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మేమకలను ఎగతాళి చేస్తున్నారు, అవమానించారు ఆయన. వెంటనే శపించాడు. ఆయన ఏలియా లాంటి మనసున్నవాడు కాదేనే. ఏలియా కంటే ఏలియాలో ఉన్న 2 అంతల ఆత్మ కలిగిన వ్యక్తినే. ఏలియా ఓర్చుకున్నాడు, ఎలీషా ఓర్చుకోడు. ఆయన 2 అంతల దేవుని శక్తి ఉంది ఆయన. యెహోషువ ఓర్చుకోలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్మను ఓర్చుకోలేడు ఆయన. దేవుని నామానికి మహిమ. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అప్పుడు ఏం చేశాడు ఆయన? 2 ఏలు 6 ఏలు మంటలు వచ్చి 40 మంది పిల్లల్ని చీల్చివేసినాయి అవి. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇది సీక్వెన్స్గా వస్తుంది వాక్యం మనకు. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. చూడండి, అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆ 12 మంది పేతురు అంటున్నాడు, మేము ఎక్కడికి వెళ్తాము ప్రభా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి, ఇక మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా మేము? అప్పుడు యేసయ్య అన్నాడు, ఏమన్నాడు యేసయ్య? నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పాటు చేసుకోలేదా? మరి మీలో ఒకడు సాతాను. అవునా కదా? వీళ్ళు అవిశ్వాసులు, నా శరీరము తిని నా రక్తము దాగిన వాడే నిత్య జీవము కలవాడు అన్నాడు యేసయ్య. ఆ మాట చెప్పినట్టే 70 శిష్యులు అద్భుతాలు చేసిన వాళ్ళు, ఆశ్చర్యక్రియలు చేసిన వాళ్ళు, సూచక్రియలు చేసిన వాళ్ళు, దెయ్యాలను వెలగొట్టిన వాళ్ళు, మహత్కారములు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ యేసయ్యను వదిలేసి వెళ్ళిపోయారు. మరి యేసయ్య ఇచ్చిన అధికారంతో కదా వీళ్ళు చేసింది. అవునా కదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య పంపితేనే పోయారు కదా వీళ్ళు. ఆ మాట ఎందుకు యేసయ్య చెప్పాడు? ఆ సత్యాన్ని యేసయ్య ఎందుకు చెప్పాడు? వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు యేసయ్య. ఈరోజు నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తున్నాడు ఆయన. నీలో ఉన్న నమ్మకాన్ని చూస్తున్నాడు ప్రభు. నీ యొక్క విశ్వాసాన్ని చూస్తున్నాడు ఆయన. నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు, ఎలాంటి నమ్మకములను కలిగి ఉన్నాను ప్రియ సోదరుడా, ఎలాంటి జీవితం కలిగి ఉన్నాను? ఏ ప్రలోభాలను లోబడుతున్నాను? నీ స్నేహితుల మాట లోబడుతున్నావా? నీ బంధువుల మాట లోబడుతున్నావా? నీ యొక్క సోదరుల మాట లోబడుతున్నావా? నీ భార్య మాట లోబడుతున్నావా? నీ భర్త మాట లోబడుతున్నావా? నీ పొరుగు వారి మాట లోబడుతున్నావా? నీ యొక్క ప్రియమైన స్నేహితుల మాట లోబడుతున్నావా? నీ క్లోజ్ ఫ్రెండ్స్ మాట లోబడుతున్నావా? యొక్క సాతాను గాడు ఏదైతే వీక్నెస్ ఉంటుందో అక్కడ నిన్ను దెబ్బ కొట్టి నిన్ను దేవుని శాపంలో తీసుకొని పోతాడు సాతాను గాడు. జాగ్రత్త. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఉండండి. నేను బోధించిన బోధకు వేరే ఏ బోధ ఉన్నా దాని నుండి బయటికి తొలిగిపోండి అంటున్నాడు. అది ఎవడు చెప్పినా వాడిని పక్కబడేయండి వాడిని. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. మరి 70 మంది వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? వారి పేర్లు పరలోకంలో ఉన్నాయా? సంతోషించారు వారు. దేవునికి మహిమ. హల్లెలూయా. గొప్పగా సంతోషించారు వారు. కానీ మీ పేర్లు పరలోకంలో రాయబడినప్పుడు అప్పుడు మీరు సంతోషించండి అన్నాడు ఆయన. రాయబడ్డాయా వాళ్ళ పేర్లు పరలోకంలో? లేదు, వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు ఎవరు? వాళ్ళు అవిశ్వాసులు, అనగా సత్యవాక్యమును నమ్మని వాళ్ళు. ఈరోజు దేవుడు ఒక్కడు,
ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజము, ఈ కాలానికి ఏలియా వర్తమానమని ఎవరైతే నమ్మరో వాళ్ళంతా కూడా అవిశ్వాసులైనారు. వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత గొప్ప ప్రీచర్ కావచ్చు, ఎంత గొప్ప భక్తుని కావచ్చు, ఎంత గొప్ప విశ్వాస కావచ్చు, ఎంత జ్ఞానం ఉండొచ్చు, ఎంత తెలివి ఉండొచ్చు, ఎంత పాండిత్యం ఉండొచ్చు, ఎంత కొన్ని లక్షల కోట్ల మందిని నువ్వు నడిపించవచ్చు నువ్వు ప్రియ సోదరుడు. కానీ దేవుడు ఒకరిని నమ్మకపోతే, యేసుక్రీస్తు నామములో బాప్తిజం నమ్మకపోతే, ఈ కాల వర్తమానంలో ఏలియా వర్తమానం నమ్మకపోతే ప్రియ సోదరుడా, నీ స్థితి కూడా గదే. నువ్వు అద్భుతాలు చేసినా, మహత్కారం చేసినా, దెయ్యాలు నలుగొట్టినా, రోగులకు స్వస్థపరిచినా, ప్రవచనాలు చెప్పినా, వివేచన వాక్యం చెప్పి వివేచనలు చెప్పినా, వృద్ధి రాష్ట్రాలు బయలుపరిచినా అక్కడికే వెళ్తావు. కారణం ఎందుకంటే నీ ప్రవచనం నీకు నిత్యజీవాన్ని ఇవ్వదు, నీ అద్భుతాలు నీకు నిత్యజీవాన్ని ఇవ్వవు, నువ్వు దెయ్యాలు వెలుగొట్టే నీకు నిత్యజీవను. నిత్యజీవం ఇచ్చేదనగా దేవుని యొక్క వాక్యమైనది. వాక్యం ఎద్దుకు రావాలి మనం. అందుకే అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చాడు? వాక్యం ఎద్దుకు వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా వాక్యం ఎద్దుకు రావాలి. నా స్నేహితులు చెప్తున్నారు, నా బంధువులు చెప్తున్నారు, నా సేవకులు చెప్తున్నారు, నా పొరుగు వాళ్ళు చెప్తున్నారు, అది కాదండి కావాల్సింది. నీకు వాక్యం ఏం చెప్తుందో అది చూడాలి. నువ్వు దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. అప్పుడు పేతురు, ఎవని యొద్దకు వెళుదాము ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి అన్నాడు ఆయన. అప్పుడు అన్నాడు యేసయ్య, నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పాటు చేసుకోలేదా? మీలో ఒకడు సాతాను. ఎవడు వాడు? ఇస్కరియోతు యూదా. ఈ 11 మంది ఎవరు? విశ్వాసులు అయినారు. వీరు వాళ్ళకు కష్టంలో వచ్చిన వాళ్ళు సమస్తము త్యాగం చేశారు. వాళ్ళ భార్యలను, పిల్లలను, ఆస్తులను, పాస్తులను సమస్తము త్యాగం చేసి యేసును మాత్రం వెంబడిస్తున్నారు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువును మాత్రం వెంబడిస్తున్నారు వారు. ఇస్కరియోతు యూదా అనేవాడు ఎవరనగా వేషధారి వాడు. వేషధారి ఎలా అనగా చాలా అతి వినయం ఉంటుంది వానికి. చాలా భయమున్న నటిస్తాడు వాడు, చాలా భక్తిని నటిస్తాడు వాడు. ఎప్పుడు కనబడుతుండగా డబ్బు దగ్గర, ఏదైనా బలైన సమయంలో వాని యొక్క అవిశ్వాసం అనే వేషధారణగా గొర్రె చర్మం కప్పుకొని వస్తాడు వాడు, కానీ లోపల మేక. అందుకే యేసయ్య నా గొర్రెలు నా స్వరము విను అన్నాడు ఆయన. విశ్వాసులు ఎలా ఉండాలండి? గొర్రె వలె ఉండాలి. గొర్రెలకు హక్కులు ఉండవు తెలుసా అండి? ఉంటాయా హక్కులు? ఉంటాయా? ఉండవు గొర్రెకు. గొర్రె మేక వలె ఉండదు అది. మీరు ఎప్పుడైనా దారంటే పోతాంటే గొర్రెలు మేకలు పోతాంటే చూడండి, గొర్రె కిందికి వంచిందంటే గతం వెళ్ళిపోతుంటుంది అది. తన కాపరి హాయ్ అని అంటేనే కాపరిని చూస్తుంది తప్ప ఆ కాపరి గద్దించేదాకా చూడదు. కానీ మేక పోతుందా? గమనించలే ఎప్పుడైనా? కిందికి తల వస్తుందా మేక? పోతుందా అండి? ఇటు చూస్తుంది అది, ఇటు పోయి కరుక్కొని తింటుంది అది, ఈ చెడు మళ్ళీ వచ్చి గొర్రెలు కలుపుతుంది అది, మళ్ళీ నటిస్తూ ఉంటుంది అది. మళ్ళీ ఇటు పోతుంది, ఇటు పోయి మళ్ళీ ఇటు తింటుంది అది, తిని మళ్ళీ వచ్చి మళ్ళీ గొర్రెతో నటిస్తూ ఉంటుంది అది. సో అది వేషధారి. ఈరోజు చాలామంది క్రైస్తవులు వేషధారులు అయినారు. వారు ప్రపంచవ్యాప్త యూనివర్సల్గా వేషధారణ మంచిది కాదు. నటించడం, వేషధారణ నటించడమే, అలాగే గొర్రె చర్మం కప్పుకోవడం. చూస్తే గొర్రెనే మాటలు చాలా స్వీట్గా ఉంటాయి, మాటలు చాలా మధురంగా ఉంటాయి, మాటలు చాలా ఇంపైన మాటలు అవి, వినసొంపైన మాటలు అవి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. సో ఈరోజు ఇస్కరియోతు యూదా ఎవడండి? వాడు గొర్రె చర్మము కప్పుకున్న మేకవాడు. అక్కడ ఏం ఆశ పెట్టిండు? యేసు ప్రభు చెప్పరు ఆదాయం ఎట్లుంటాడు ఆయన? మరి నాకేమిస్తావు? 30 వెండి నాణాలు ఇస్తా. సీక్రెట్ యేసయ్య దగ్గరికి వస్తున్నాడు, యేసయ్యతో కూర్చుంటున్నాడు, యేసయ్యతో మాట్లాడుతున్నాడు, యేసయ్యతో నిలబడుతున్నాడు. యేసయ్య ఎక్కడికి పోతే అక్కడికి పోతున్నాడు. కానీ మన చూపంత ఎక్కడుంది? డబ్బు మీద ఉంది వాని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడుందండి? డబ్బు మీద ఉంది. వాడు ధనం మూట పట్టుకున్నాడు వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ ఇక్కడ యేసయ్యతో వండుకుంటూనే యాజకుల దగ్గర పోతున్నాడు, ప్రధాన యాజకుల దగ్గర పోతున్నాడు, రోమా సైనికుల దగ్గర పోతున్నాడు, రోమాధిపతి దగ్గర పోతున్నాడు. ఆయనను పట్టిస్తా నాకేమి ఇస్తావు? నాకు ఊరికెత్తానా నేను? ఆనవాళ్ళు చెప్తా ఆయన, ఏమి ఇస్తావు నాకు? 30 వెండి నాణాలు. ఓకే రైట్, తీసుకురా. గెస్సమైన తోటలోకి వస్తాడు ఆయన. నేను పోయి ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే నజరేయుడగు యేసు, ఆయన ప్రభు, ఆయన బంధించండి మీరు. అందుకే పగవాడు లెక్కలేని ఏం చేస్తాడట? వాడు ముద్దులు పెడతాడంట పగవాడు, కానీ స్నేహితుడు మేలు కోరి గాయం రేపుతాడు వాడు. ఈరోజు చాలామంది ప్రీచర్స్ ఎక్కడుందండి? డబ్బే. వారికి డబ్బే ప్రధానం, దేవుని సేవ కాదు. దేవుని సేవ అనే ముసుగులో
దేవుని పరిచర్య అనే ముసుగులో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ డబ్బు ఉంటుందో అక్కడ ఆలిపోతారు వారు. డబ్బు ఉండాలి. సువార్త వెళ్ళాలంటే డబ్బు కావాలి. వాక్యం ప్రకటించే డబ్బు కావాలి. ఈ స్థలంలో ఇంకొక స్థలం పోతే డబ్బు కావాలి. డబ్బు వద్దు అని అంటే నేను పిచ్చోని నేను. ఎందుకంటే ఒక పాలు తాగా ఒక ఛాయ్ తాగడానికి డబ్బు కావాలి. ఈరోజు నీళ్లు కూడా అమ్ముతున్నా, నీళ్లు కావాలంటే డబ్బు కావాలి. ఈ స్థలంలోకి ఇంకో స్థలం పోవాలంటే డబ్బు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ కుప్పలు కుప్పల డబ్బు కాదు మనకు కావాల్సింది. అవునా కదా? అవసరమేనా అండి? కోట్ల డబ్బులు అవసరం లేదు మనకు. దేవునికి మహిమ, దేవునికి ఘనత కలుగును గాక. కానీ నువ్వు ఎక్కడికో ఏం చూడాలి? నువ్వు దేవుని యొక్క వాక్యంను చూడాలను, దేవుని యొక్క సత్యాన్ని చూడాలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇస్కారియోతు యూదా ఎవరైనాడు? వీడు వేషధారి, వీడు నటిస్తున్నాడు. వాడు 3 kinds of believers, విశ్వాసులు, అవిశ్వాసులు 70 మంది శిష్యులు, 11 మంది శిష్యులు. విశ్వాసుల సాదృశ్యమైనది వేషధారికి ఎవరు? ఇస్కారియోతు యూదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎలీషా మీదకి దేవుని ఏలి ఆత్మ వచ్చి ఎలీషాను బోడివాడ అని నిందించారు వారు. చూడండి దేవుని ఏలి ఆత్మ ఎలా పనిచేస్తుందో. సో ఈరోజు కూడా ఈ వర్తమానం కూడా ఏలియా వర్తమానమైనది. ఏం శక్తి ఉంది ఏలియా వర్తమానంలో తెలుసా అండి? మలాకీ గ్రంథం చూడండి ఒకసారి. హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడాలను విధులను జ్ఞాపకము చేసుకునుడి. దేవుడు మలాకీలో కూడా ఏం మాట్లాడుతున్నాడండి? దేవుని వాక్యమునే మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు ఏ క్రైస్తవుడని ఎక్కడికి రావాలి? వాక్యం వద్దకు రావాలి. మీరు వాక్యము సత్యమైనది, వాక్యము నిత్యజీవమైనది, వాక్యము దేవుడైనాడు, వాక్యము యేసుక్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి అక్కడ మలాకీలో కూడా ఏమంటున్నారు? హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకు నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడాలను విధులను జ్ఞాపకం చేసుకుని యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండునట్లు. అతడు అనగా ఏలియా తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. ఇప్పుడు ఏలియా వర్తమానంలో ఏముందండి? శాపాన్ని తీసివేసే దేవుని శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు శపించబడ్డవానివా? నీ పితరుల పారంపర్య ఆచార శాపం ఉందా నీకు? నీ శాపం పోవాలంటే ఎక్కడ రావాలి? ఏలియా వర్తమానం ఎందుకు రావాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి అక్కడ ఏలియా అక్కడ ప్రార్థన చేశారు. ఏలియా మాట ఎవరైతే విన్నారో వారు దీవించబడ్డారు. ఎలీషా మాట ఎవరైతే విన్నారో వారు దీవించబడుతున్నారు. చూడండి సారవంతమైన భూమి, నిస్సారమైన భూమి. అవునండి? నిస్సారమా సారవంతమైన భూమి? అది నిస్సారమైన భూమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ భూమిలోకి ఏం చేశాడు? నీళ్లు తీసుకొచ్చాడు, ఉప్పు వేశాడు, ప్రార్థన చేశాడు ఎలీషా. ఆ నీళ్లను బావిలో వేయమన్నాడు. బావిలో వేసిన వెంటనే ఆ భూమి, ఆ నీళ్లు మంచివైనవి. ఆ భూమి ఆ ప్రాంతంలో పట్టణంలో భూమి సారవంతమైన భూమి. ఇప్పటి కూడా అది సారవంతమైన భూమి అంటున్నారు. బైబిల్ ఆ విధంగా చెప్తా ఉన్నది. అంటే అక్కడ శాపాన్ని తీసివేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏలియాను చూస్తే యోర్దాను నదిని కొట్టేశాడు ఆయన. తన దుప్పటితో కొట్టిన వెంటనే ఏమైపోయిందండి? యోర్దాను 2గా విభజించబడింది. యోర్దాను అనగా మరణమునకు సాదృశ్యమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణమనే శాపమును ఏలియాకు దుప్పటి తీసివేయనగా ఏలియా ద్వారా చిన్న వాక్యము మరణమనే శాపాన్ని తీసివేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన మరణమును రుచి చూడకుండా ఆయన పరలోకానికి ఎత్తబడ్డాడు. ఆయన అగ్ని రథంలో చేత, అగ్ని గుర్రంలో చేత ఆయన పరలోకానికి కొనిపోబడ్డాడు ఏలియా. ఈరోజు ఏలియా వర్తమానం నీవు ఉండేదంటే నీ మీద ఎలాంటి శాపం ఉన్నా, ఎలాంటి ద్రోహం ఉన్నా, ఎలాంటి శక్తి ఉన్నా నీ మీద నువ్వు ఏలియా వర్తమానం లోబడి దేవుడు ఒక్కడని నమ్మి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం తీసుకొని ఈ కాల వర్తమానం ప్రకారం జీవిస్తే నువ్వు దేవుని చేత దీవించబడతావు. దానికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు యేసయ్య చేత దీవించబడతావు. అందుకే అతడు నేను వచ్చి దేశమును శపించకుండానట్లనగా ఆయన రాబోతున్నారు దేశాన్ని శపించడానికి. ఆయన ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నమ్మరో వారు శపిస్తారు, ఎవరైతే విశ్వాసం ఉంటే వారు శపిస్తారు, వారికి శాపం వస్తే వారికి. కాబట్టి శాపం వారికి రాకున్నట్లు అతడు తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టును, పిల్లల హృదయాలను తండ్రుల తట్టును చూపనగా ఏలియా వర్తమానం.
ఏలియా ద్వారా ఈ లోకానికి వచ్చిన వర్తమానంలో దేవుని ఆశీర్వాదం అక్కడ ఉంది. మరి ఏంటి ఏలియా బోధించిన బోధ? ఒకడే దేవుడు కాదా? ఇద్దరు దేవుళ్ళు ముగ్గురు దేవుళ్ళు బోధించిన ఏలియా? ఒకే దేవుడు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇద్దరు దేవుళ్ళ గురించి బోధించలే ఏలియా, ముగ్గురు దేవుళ్ళ గురించి బోధించలేదు ఏలియా. ఒకే దేవుడు. యేసయ్య కూడా ముగ్గురు దేవుళ్ళమని చెప్పలేదు ఎక్కడ కూడా, ఇద్దరు దేవుళ్ళమని చెప్పలేదు ఎక్కడ కూడా. ఒక శాస్త్రి వచ్చాడు, ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటిది ప్రభా అని అడిగాడు యేసయ్యని. అప్పుడు యేసయ్య ఏమంటే, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. అదే వాక్యం పాత నిబంధనలో ఏమున్నది? ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవించవలనని ఉన్నది కదా. మరి యెహోవా అని చెప్పిండా ఇక్కడ యేసయ్య? చెప్పిండా అండి? చెప్పిండా? మరి ఎందుకు చెప్పలే యేసయ్య యెహోవాని? యెహోవాని చెప్పాలి కదా. యేసయ్య ప్రభు అనగా పరిపాలించేవాడు, సమస్త సృష్టిని పరిపాలించేవాడు ఆయన. ఆ ప్రభు ఎవరో కాదు, యేసు క్రీస్తే ప్రభు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యనే ప్రభు అయినాడు, వేరే ఎవరో కాదు. నువ్వు నీ పొరుగువాని ప్రేమించు అనేది రెండవ ఆజ్ఞ. దీనికంటే మించిన ఆజ్ఞలు ఏదీ లేదన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ యెహోవా దేవుడు అని చెప్పలేదాయన, మేము త్రియేక దేవులమని చెప్పలేదాయన, మేము ఇద్దరు దేవులమని చెప్పలేదాయన. దేవుడైన ప్రభువును, ఆయన అద్వితీయ ప్రభు. నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన ప్రభువును సేవించవాలనేది మొదటి ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇంతకు మించిన ఆజ్ఞలేమీ లేవు అన్నాడు యేసయ్య. ఆ లేఖనం కావాలంటే చూపిస్తాను నేను. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయనను అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేది లేదని అతనితో చెప్పాను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు దేవుడు, అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. సేమ్ ఉంది కదండి, ఉన్నదా లేదా? మరి పాత నిబంధనలో యెహోవా అని ఉంటే ఇక్కడ యేసయ్య మరి యెహోవా అని చెప్పాలి కదా. కొత్త నిబంధనలో మరి యెహోవా అని యేసయ్య ఎందుకు చెప్పలేదు? ఆయన యేసయ్య కంటే జ్ఞానులమా మనం? యేసయ్య కంటే గొప్ప వాళ్ళ ఈరోజున్న పాస్టర్లు? యేసయ్య కంటే ఉన్నతమైన వాళ్ళ ఈరోజున్న స్కాలర్స్, బైబిల్ స్కాలర్స్? మరి ఎందుకు చెప్పలే యేసు ప్రభు? కారణం ఏంటి? యెహోవా అని యేసు ప్రభు ఎందుకు మాట్లాడలేదు ఆయన? ఈరోజు అంటారు చాలామంది యెహోవా దేవుడు యేసయ్యకు తండ్రి అంటారు. ఎలా తండ్రి అవుతాడు ఆయన? అందుకే వాక్యంను చూడండి, అవి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు యేసు ప్రభు. దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంను పరిశీలించండి, అవి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి యేసయ్య అన్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వాక్యంలోమో, ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించవలను, ప్రేమించవలను అన్నది అక్కడ. మరి అదే మాట ఒక శాస్త్రి వచ్చి యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు ఏమంటున్నాడు? ఆయన, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. యెహోవా అనలేదినే యేసయ్య. కొత్త నిబంధన గ్రంథములో ఎక్కడ కూడా యెహోవా అన్న పదం లేదండి, లేదు. యెహోవా దేవుడు అనే పదం ఎక్కడ కొత్త నిబంధనలో లేనేలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన స్టేట్మెంట్ అది. ఆయన చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు యేసయ్య. ప్రభు అంటున్నాడు, అద్వితీయ ప్రభు అనగా రెండుగా విడదీయలేదు.
ద్వితీయనగా రెండు, అద్వితీయనగా రెండుగా విభాగించలేనిది. దేవునిలో 2 భాగాలు చేస్తున్నారు, దేవునిలో 3 భాగాలు చేస్తున్నారు. ఆయన ఒక్కడే దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కడే దేవుడు ఆయన. ఆయనే తండ్రిగా ఉన్నాడు, ఆయనే కుమారుడు ఉన్నాడు, ఆయన ఈ రోజు కూడా ఇప్పుడు కూడా ఆయన పరిశుద్ధాత్మగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన అయితే ఆయన పేరు తండ్రి కాదు, ఆయన పేరు కుమారుడు కాదు, ఆయన పేరు పరిశుద్ధాత్మ కాదు, ఆయన పేరు ప్రభువైన యేసు క్రీస్తు అయినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అనగా పరిపాలించేవాడు, యేసు అనగా కుమారుడు, క్రీస్తు అనగా పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆది అపోస్తులు ఏం చేసినా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చారు. ధర్మశాస్త్రం నేర్చుకున్న అపోస్తలుడైన పౌలు కూడా అననీయ చేత ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఎఫెసు పట్టణంలో 12 మంది పురుషులకు ప్రభు అయిన యేసు నామములో ఆయన బాప్తిసం ఇచ్చాడు. ఆయన ఇది నిజమైన బోధ, సత్యవాక్యమైనది, సర్వ సత్యమైనది. ఇది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న సోదరి సోదరులారా, సత్యాన్ని గ్రహించండి, మీరు వాక్యంను గ్రహించండి, మీరు సత్యాన్ని తెలుసుకోండి. మీరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్యము దేవుడు అయినాడు, ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. కానీ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో యెహోవా అని అంటున్నాడు. కానీ ఇక్కడ మార్కు సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభువు, ఒక్కడే ఆయన. ప్రభు అనగా సమస్త సృష్టిని పరిపాలించేవాడాయన, సృష్టిని పరిపాలించేవాడాయన. అందుకే ఆయన మన పరలోకపు తండ్రి. ఆయన దేవుడు మనకి ఏమైనాడండి? పరలోకపు తండ్రి అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎలీషా అదేవిధంగా చూడండి, శాపమును తీసివేశాడు. ఆ గ్రామంలో శాపం ఉంది. ఈ నీళ్ళు తాగితే చనిపోతున్నారయ్యా, ఈ భూమిలో పంటలు పండతలేవయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అక్కడ ఎలీషా అక్కడ అడుగు పెట్టేశాడు. ఆయన ప్రార్థన చేశాడు. ఆయన నీళ్లు తీసుకొచ్చాడు, నీళ్ళలో ఉప్పేశాడు, బావిలో పోసాడు, ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు అయిపోయినాయి. ఆ నీళ్ళు తీసుకుపోయాడు, ఆ భూమిలో పోసాడు, భూమి మొత్తం సారవంతం అయిపోయింది. అనగా శాపమును తీసివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఏలియా వర్తమానం నమ్మితే, ఏలియా వర్తమానంలో నిలబడి జీవిస్తే, ఏలియా వర్తమానం ప్రకటించే సంఘంలో కనుక నీవుంటే నీ మీద ఉన్న శాపం తొలగిపోతుంది. నిన్ను దేవుడు దీవిస్తాడు. ఆయన ప్రభు నిన్ను ఆస్వాదిస్తాడు. ఆయన ప్రభు తన కృపలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన తన కృప నీ మీద కుమ్మరిస్తాడు. ఆయన దేవునికి మహిమ. హల్లెలూయా. ఆ ప్రభువే ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆస్వాదించును గాక.